సో అందరికీ శుభోదయం. మనము అమన్ సార్తో ఉన్నాము. అమెరికాలో కొన్ని దశాబ్దాలుగా ఉద్యోగాలను చేసి ఇండియాకు వచ్చి సివిక్ సెన్స్ మీద, లా ఎన్ఫోర్స్మెంట్ మీద, ప్రజల జీవన విధానం మీద మంచి అవగాహన ఉండి నేటి యువతకు మార్గదర్శకంగా, ఆదర్శంగా కొన్ని మాటలు వారు ఆచరిస్తూ మనకు చెబుతున్నారు. వారి మాటల్లో మనము కొన్ని నిమిషాల పాటు ఓపెన్ హార్ట్ విత్ అమన్ సార్తో కొద్దిగా మనం మాట్లాడుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, మీరు అమెరికా జీవితాన్ని రుచి చూశారు, భారతదేశపు జీవితాన్ని రుచి చేశారు. కానీ భారతదేశంలో పుట్టినటువంటి ఒక గొప్ప పౌరుడిగా మీరు దేశం గురించి చాలా గొప్పగా ఉదయం నుంచి మనం మాట్లాడుకున్నాం. అయితే అమెరికాలో ఉన్నటువంటి సివిక్ సెన్స్కి, లా ఎన్ఫోర్స్మెంట్కి, ప్రజల జీవన విధానానికి భారతదేశంతో పోల్చుకుంటే కొద్దిగా తేడా ఉందన్నారు సార్. మీ మాటల్లో అమెరికాలాగా అభివృద్ధి చెందాలంటే భారతదేశంలో ప్రజలు వేటిని అనుసరించాలంటారు? ప్లీజ్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. సో మొదటగా సివిక్ సెన్స్ అంటే అది యాక్చువల్గా ఇంట్లో నుండే స్టార్ట్ అవుతుందండి సార్. ఇంట్లో అంటే మనం భోజనం చేసేటప్పుడు, మనం పొద్దున బెడ్ నుండి బయటకు వచ్చినప్పుడు సార్, మన పేరెంట్స్ మనకి ఇంట్లో ఏం టీచ్ చేస్తారంటే అది లేవగానే బెడ్షీట్ బెడ్ మేక్ చేయి, నీట్గా పెట్టుకో. సార్. భోజనం చేసేటప్పుడు మెతుకులు కింద పడకుండా తిను. సార్. తిన్నాక ప్లేట్ తీసి చెత్త బుట్టలు వేయి. సార్. ప్లేట్ని సింక్లో కానీ ఇంకొక టబ్లో కానీ పెట్టు. సార్. ఈ చిన్నవే రేపు పొద్దున మీరు బయటకు వెళ్ళి ఆచరిస్తే అది సివిక్ సెన్స్ అంటారు. సార్. సో ఇప్పుడు మనం రోడ్ బయటకు రాగానే సార్, చాక్లెట్ కానీ లేదా ఏదైనా లేస్ చిప్స్ ప్యాకెట్ కానీ ఇంకేదైనా కొనుక్కొని తిన్నాక ఆ చెత్తను మన ఇంట్లో మనం ఈ చెత్త పడేయం, లోపల చెత్త బుట్టలో వేస్తాం. అదే మనం తీసుకుంటే మనం బయట కొనుక్కునే ఏ వస్తువైనా దీన్ని తీసుకెళ్ళి మనం రోడ్డు మీద వేసేస్తున్నాము. అవును సార్. ఈ చెత్త మీరు తయారు చేసిన చెత్త, మీరు తిన్న ఫుడ్ మీద పడేసిన చెత్త, ఈ చెత్తను మీరే తీసుకొని ట్రాష్ క్యాన్ దొరికించుకొని ట్రాష్ క్యాన్లో వేయండి. ట్రాష్ క్యాన్ దొరకకపోతే మీరు క్యారీ చేయండి కొద్దిసేపు. మీరు ఇలా ఇంట్లో మీ తల్లిదండ్రులు నేర్పిన ఈ సివిక్ సెన్స్ని బయట మీరు చిన్నగా ప్రాక్టీస్ చేస్తుంటే మీ స్ట్రీట్ లెవెల్లో, తర్వాత మీ జిల్లాలో, మీ ఊర్లో, మీ జిల్లాలో ఇలా అందరూ పాటిస్తే ఆటోమేటిక్గా ఈ చెత్త సమస్యను దాదాపుగా తీర్చవచ్చు. సివిక్ సెన్స్ అంటే ఒక చెత్తనే కాదండి, రోడ్డు మీద మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఏ లేన్లో ట్రావెల్ చేస్తున్నారు, మీరు ట్రావెల్ చేయడం వల్ల వేరే లేన్లో ఉన్న వెహికల్స్కి ఇబ్బంది కలగకూడదు. వెళ్తున్నప్పుడు సిగ్నల్ కరెక్ట్గా వేసుకోవడము, అడ్డం వస్తే హార్న్ కొట్టడము, ఇవన్నీ ఇక్కడ ఏంటంటే హారన్ కంటిన్యూస్గా కొడుతుంటారు. ఒక వెహికల్ నుండి పాస్ అయిపోతున్నా హారన్ కొట్టేస్తున్నారు. హారన్ కొట్టాల్సిన అవసరం లేదు. మీరు మీ లేన్లో మీరు వెళ్తున్నారంటే వేరే వాళ్ళు వాళ్ళ లేన్లో వెళ్ళిపోతారు. ఒకటి. రెండోది ఏంటంటే లా ఎన్ఫోర్స్మెంట్ బేసిక్ ఏంటంటే సివిక్ సెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, అందరూ పాటించడానికి మీకు తెలియకుండా లా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒక పార్ట్ అవుతుంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏంటంటే అమెరికాలో అయితే ఒక సాధారణ కానిస్టేబుల్ తన కార్లో పెట్రోలింగ్ చేసే కానిస్టేబుల్ తనకు బాడీ క్యామ్ ఉంటుంది. తను రోడ్డు మీద ఒక 2-3 కోట్ల రూపాయల విలువ గల కారు నడిపే డ్రైవర్నైనా, ఓనర్నైనా తను రోడ్డు మీద బిహేవియర్ ఎక్స్ట్రా స్పీడ్ పోయినా, రోడ్డు మీద చెత్త వేసినా, లిటర్ కానీ అలా ఏమైనా వేసినా, ఇవన్నిటిని తను కెమెరా రికార్డ్ ఆన్ చేసుకొని తను ఆపి తన డ్రైవర్ లైసెన్స్ అన్ని చెక్ చేసి తను ఒకవేళ ఆ సీన్లో అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ కానీ, ఏదైనా సైటేషన్ అంటే ఫైన్ కానీ, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇవ్వగలుగుతాడు. అంటే ఒక లా అనేది ఇట్ ఈస్ అలోయింగ్ హిమ్ అంటే ఒక వ్యవస్థ తయారైంది. ఆ వ్యవస్థనే పవర్. కాపు పవర్ఫుల్ కాదు, కాపు వెనకాల నిల్చున్న ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ ద పవర్ఫుల్. దట్ ఈస్ వై ఈజ్ ఏబుల్ టు కండక్ట్. సో కాపుకున్న గొప్పతనం అక్కడ. అంటే ఇక్కడ సాధారణ కానిస్టేబుల్ కానీ ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళు అందరూ అని కాదు, కొంతమంది డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవడము, లేదా వాళ్ళ డబ్బులు తీసుకొని వదిలిపెట్టడము, ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే ఇది నాదే చెల్తా, నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని కాపు ఒక రెస్పాన్సిబుల్ డ్యూటీ చేస్తున్న కాపును కూడా భయపెట్టించడము, బెదిరించడము. అదే పరిస్థితిలో కాపు ఒక మనిషి వీక్ ఉంటే అవతల పక్క తను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు, డబ్బు తీసుకోవడానికి. అవును సార్. సో మీకు లా ఎన్ఫోర్స్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే ఇటువంటి వాటికి అవకాశాలకు ఉండదు. మీరు ఒక మంచి గుడ్ సిటిజన్గా కావడానికి ఈ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ సివిక్ సెన్స్ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్. ఇప్పుడున్న మన చెత్త బయటపడేస్తున్నాం. ఈ చెత్త వల్ల ఏంటంటే
తెలియకుండా మీరు ఏ సిటీలోనే వెళ్ళండి, ఎక్కడన్నా చూడండి, మీకు ప్లాస్టిక్ ర్యాపర్స్, ప్లాస్టిక్ పేపర్స్ కనబడుతున్నాయి. ఇది మెల్లిమెల్లిగా చెత్త కుప్ప తయారై వర్షాలు పడ్డప్పుడు మెల్లిమెల్లిగా ఆ లోపల ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ భూమిలోకి ఇంకడము, భూమిలోకి ఇంకా రేపొద్దున వర్షం పడ్డప్పుడు నీళ్ళలోకి వెళ్ళిపోవడము, వెళ్ళిపోయి అవే నీళ్లు రేపొద్దున ఒక కొన్ని సంవత్సరాల తర్వాత మనం బోర్వెల్ వేసినప్పుడు లేకుంటే వర్షంలో నీళ్ళు వచ్చి రావడము, అవే నీళ్ళు మళ్ళీ బయటకు వస్తాయి. అవే నీళ్ళు మనం కన్జ్యూమ్ చేసుకుంటాం, ఫిల్టర్ చేస్తాం కావచ్చు, కొన్ని ఫిల్టర్ చేయని తీసుకుంటాం కావచ్చు. మైక్రో ప్లాస్టిక్స్ అనేది తెలియకుండానే మన బాడీలో ఎంటర్ అవుతున్నాయి. అయితే ఇన్ సివిక్ సెన్స్లో నేను బాగా చెప్పాల్సింది ఏందనుకుంటున్నా అంటే, ప్లీజ్ సార్, మనం మైక్రో ప్లాస్టిక్స్ తెలియకుండా మన బాడీలోకి ఎంటర్ అయితే ఇప్పుడు మనం మన పిల్లలకి ఆస్తి ఇస్తాము, చదువు నేర్పుతాము, ఇల్లు ఇస్తాము, సరిగ్గా బతకడానికి కావాల్సిన అన్ని సమకూరుస్తున్నాము. కానీ మన పిల్లలు ఇదే భూమి మీద, ఇదే గాలి, ఈ భూమి మీదనే ఉన్న గాలి పీల్చుకుంటూ ఈ దేశంలోనే ఉంటాం ఎక్కువ శాతం. కానీ ఇవన్నీ చూసుకుంటే మన పిల్లలకు ఆస్తి ఇవ్వగలుగుతున్నాం, కానీ లివింగ్ కండిషన్స్ ఉన్న క్వాలిటీ ఎయిర్, వాటరు ఇవ్వట్లేదు. ఈ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కానీ క్వాలిటీ ఆఫ్ లివింగ్ కానీ ఇంప్రూవ్ చేసేది ఎవరో కాదండి, మనము చిన్న చిన్న ప్రాక్టీసెస్, సివిక్ సెన్స్ పాటిస్తుంటేనే. దీనివల్ల ఏంటంటే చెత్త లోపలికి వెళ్ళదు, చెత్త వెళ్ళాల్సిన ప్లేస్కి చెత్త వెళ్తుంది. వెట్ ట్రాష్ వేరు, డ్రై ట్రాష్ వేరు, సపరేట్ చేసుకుంటే ఈ ట్రాష్ను రీసైకిల్ చేసే వాళ్ళు ప్రాపర్గా రీసైకిల్ చేస్తారు. వాట్ ఎవర్ దే నీడ్ టు ప్రొడ్యూస్ ఫ్రమ్ దేర్ ఎదర్ ఎలక్ట్రిసిటీయా ఇంకేం తయారు చేస్తారు, ఇట్స్ అప్ టు దెమ్. కాకుండా ఈ భూమిలో ఇంకకుండా చూసుకోగల బాధ్యత మనది, మన అందరిది యాజ్ ఎ సిటిజన్గా. సో ఇదండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కదా సార్ ఈ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయానికి రావడం, సో ఎలా ఉంది సార్ మీ ఎక్స్పీరియన్స్? మాట నేను వీడియోలో దాదాపు 24, 28, 28 ఏళ్ల క్రితం అనుకుంటా మంతెన సత్యనారాయణ రాజు గారి బుక్స్, అప్పుడు ఇంత ఎగ్జిస్టెన్స్ లేదు. మంతెన సత్యనారాయణ గారు మాకు తెలిసింది ఒక బుక్స్ త్రూ. మా నాన్నగారు తన ఆరోగ్య రీత్యా ఈ బుక్స్ ఆ రాసిన విధానము చదివి బుక్స్ అక్కడ పెడితే, నేను తెలుగు మీడియం స్టూడెంట్ కాబట్టి నేను ఆ బుక్స్ చదివేవాడిని. కొంత ఇన్ఫర్మేషన్ ఫెమిలియరే ఉంది తప్ప నేను ఎప్పుడూ ఆచరించలేదు. అంటే ఇది ఒక డిసిప్లిన్. అయితే ఇక్కడికి మా సిస్టర్, మా ఫ్యామిలీ వాళ్ళు దాదాపు 1 year క్రితం వచ్చి, మా అమ్మ, మా ఆంట్, మా అక్క కొద్దిగా హెల్త్ వైజ్ దే రికవర్డ్ అండ్ దే ఎంజాయ్డ్. సో నాకు మొన్న యూఎస్ నుండి వచ్చినప్పుడు, అరే నీకు టైం ఉంటే వెళ్ళరా బాగుంటుంది, నేను కూడా కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యాను కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబట్టి. ఐ థింక్ అందరూ గెయిన్ అయి ఉంటారు వాళ్ళ ఇంట్లో. సో ఎందుకైనా మంచిగా కొద్దిగా వెయిట్ తగ్గించుకుందామని ఇక్కడ విజిట్ చేశాను. విజిట్ చేసి నేను ఇక్కడ రాగానే, ఇక్కడ ఉంది కదా ఆరోగ్యాలయం, నిజంగా ఇది ఆలయమేనండి, నిజంగానే ఆలయం. ఇది ఒట్టిగా ఊరికే ఫ్యాన్సీ వర్డ్ కాదు. మీకు ఇక్కడున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎంత క్లీన్గా ఉంటుందంటే, మీకు లీఫ్ పడిన 5-10 నిమిషాల లోపల దాన్ని క్లీన్ చేసిస్తారు. వాటర్ మేనేజ్మెంట్ కానీ, ఎక్కడైనా క్లీన్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చింది డబ్బు కట్టి ఇక్కడ ఒక హెల్త్ బెనిఫిట్స్ పొందడానికి వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చి నాకు మంచి భోజనం పెట్టాలి, మీకు రుచికరమైన ఉప్పు కూర, ఉప్పు, యూనో ఆయిల్, షుగరు పెట్టాల్సినవి అని ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఇక్కడ డబ్బులు పెట్టి దేనికి వస్తుంటే మీకు ఒక మంచి ఆరోగ్యం గారికి వచ్చారు. అంటే రాజుగారు ఒక ప్రసంగంలో చెప్పినట్టు, మీరు కూరగాయలు ఎక్కువ తినడము, ఉప్పు తగ్గించడము, షుగర్ తగ్గించడము, ఆయిల్ లేకుండా వండుకునే అవసరాలు, మీ వంటలు వండుకుంటే మీరు ఫ్యూచర్లో డాక్టర్కి పెట్టే డబ్బుల కంటే కరెక్ట్ ఫుడ్ మీద పెడితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు డాక్టర్ వెళ్ళి ముందు మీకు హెల్త్ కేర్ కాస్ట్ ఇండియాలో 12 to 15% ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ చొప్పున పెరుగుతుంది. అవును సార్, అవును. అంటే మీరు ఎన్నో మీకు ఆర్థికంగా సేవ్ అవ్వడమే కాదు, మీరు హెల్త్ పరంగా కూడా సేవ్ చేసుకుంటారు. నేను ఇక్కడ బాగా రియలైజ్ ఏంటంటే, తినేటప్పుడు ఏం తింటున్నా, ఎంత తింటున్నా, ఎప్పుడు తింటున్నా అని ఒక్కటి మీరు క్వశ్చన్ వేసుకుంటే, మీరు కనీసం ఒక 20 to 30% మీరు సర్దుబాటు చేసుకోవచ్చు మీ స్టైల్లో, మీరు తినే స్టైల్లో. ఓకే, మీకు అన్నిసార్లు రాజుగారు చెప్పినటువంటి ఫుడ్డే దొరకపోవచ్చు మీరు ట్రావెల్ చేస్తుంటే. దాన్ని చూసి మీరు కొద్దిగా మీ క్వశ్చన్స్ అడిగితే మీరు దాన్ని ఎంచుకొని తింటారు. ఓకే, అవును. ప్లస్ ఇక్కడ మంచి రివర్ బోటింగ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ చేసుకోవచ్చు, స్విమ్ చేసుకోవచ్చు, టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి, షటిల్ కోర్ట్స్ ఉన్నాయి, మీకు క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్. ఈవెన్ కిడ్ ఆఫ్ 4-year-old నుండి ఒక 15-20-year-old కిడ్ కూడా హ్యాపీగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అంటే చాలా మందిని ఇక్కడ చూసాను, ఫ్యామిలీ ఆఫ్ 5-6 people, 8 people ఆల్సో కమింగ్ అండ్ లివింగ్ అండ్ స్పెండింగ్ దేర్ సమ్మర్ వెకేషన్ హియర్. గ్రేట్. విచ్ ఇస్, అంటే నేను అందరూ హెల్త్ పరంగానే వస్తారనుకున్నా కానీ చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు తీసుకొచ్చారని 2-3 ఫ్యామిలీస్ని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే,
మేము ఎలాగో మేము రావాలనుకున్నామండి, మా పిల్లల్ని వేరే దగ్గర వదిలిపెట్టలేకపోయినాము, మేము తీసుకొచ్చాము, వాళ్ళకు కూడా అలవాడవుతుంది కదా అని. అయితే నేను వాళ్ళ బాయ్స్తో మాట్లాడినా, అంకుల్ ఇక్కడ బాగుందండి, నేను ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్, మీరు ఎవరైనా వాళ్ళకి ఎవరైనా బ్రౌజ్ చేసుకోండి, ఇంటర్నెట్ కూడా సిగ్నల్ ఉంది, అవును, హ్యాపీగా వాళ్ళు వీడియో గేమ్స్ ఆడుకుంటారు, ఆ టైంకి ఆడుకోవచ్చు, టైం పాస్కి, ప్లస్ పేరెంట్స్తో ఉండొచ్చు. ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఎన్వైరన్మెంట్ అండి. అవును అవును. వాటర్ క్వాలిటీ కానీ డిసిప్లిన్ ఎలా ఉంది సార్ ఇక్కడ? అంటే మీరు ఇక్కడికి వచ్చింది ఒకటి నేర్చుకోవడానికి అండి. అంటే ఇన్ని రోజులు మీరు తిండిలో డిసిప్లిన్, నిద్రలో డిసిప్లిన్, ప్లస్ మీరు ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, నేచర్లో మీరు బ్రతకడానికి, నేచర్తోని బ్రతకడానికి, ఫుడ్ పరంగా కానీ మీ సన్ రైజ్ టు సన్ సెట్ వరకు మీరు ఏం పనులు చేయాలి, ఏం చేయకూడదు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంచుకోవడానికి మీరు ఏం చేయాలి అనేది రాజుగారి ప్రసంగాలు చాలా హెల్ప్ అయినాయి. ఆ ప్రసంగాల్లో ఉన్నవి ఆచరించడానికి ఇక్కడ ఉన్న ఒక డైలీ స్కెడ్యూల్ ఉంటుంది. ఓకే, ప్రసంగాల్లో ఏం చెప్తారో స్కెడ్యూల్లో ఉంటుంది. మీరు ఇక్కడ 15 days ఉంటారా, 21 days ఉంటారా, 30 days ఉంటారా. నేను ఒకరిని 90 days ఉన్న కూడా కలిసానండి. వాళ్ళు ఏంటంటే డిసిప్లిన్ అలవాటు చేసుకోవడానికి జనరల్గా ఒక 21 days హ్యాబిట్ అంటారు. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ విల్ బికమ్ హ్యాబిట్ యూ ఫర్ 20 days. మీరు 21 days ఉండొచ్చు, దానికన్నా తక్కువ ఉండొచ్చు. మీరు దానిలో ఉన్న ఎసెన్స్ అది ఏంటి అని నేర్చుకున్నంత కాలం మీరు దాన్ని బయటకు తీసుకెళ్ళి పాటిస్తే, రాజుగారు ఎప్పుడు తను తిన్నది ఇక్కడ నేర్చుకుని 100% పాటించండి. కనీసం మీరు పాటించడానికి అవకాశం తీసుకోండి, అవకాశం వెతుక్కోండి. మీరు తినాల్సి వస్తే సండే నాడు మంచిగా తినండి, ఫుడ్ తిని సండే నాడు ఒకటే పూట తినండి, మండే నాడు ఫాస్టింగ్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు. సో తనేమి మీ రుచులను మొత్తం తీసేసి తినమని తనేం అడ్వైజ్ చేయట్లేదు. తినేవాళ్ళు పాటించే వాళ్ళు పాటించండి, ఇలా చేయలేని వాళ్ళు కనీసం ఇలా అయినా చేయండి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో విజిట్ చేసే అవకాశం ఉందా సార్ భవిష్యత్తులో? తప్పకుండా అండి. అంటే ఇంకోటి గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది నేను మొదటిసారి ఇక్కడనే వచ్చాను. నెక్స్ట్ టైం మా వైఫ్ని గ్యారంటీ తీసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతము మన ఇంట్లో, అంటే నేను ఏదో తక్కువ చేసినట్టు మాట్లాడదు కాదు, లేడీస్ని తక్కువ చేసినట్టు మాట్లాడదు కాదు. బేసిక్ ఏంటంటే మన ఇంట్లో అమ్మలు, అక్కలు, అత్తయ్యలు, వైఫ్స్, చెల్లెలు వాళ్ళే వంట వండుతారు ఎక్కువ శాతం. ఎక్కడైనా రెస్పాన్సిబిలిటీస్ కొన్ని షేర్ చేసుకుంటాం అమెరికాలో ఉన్నప్పుడు, కానీ ఎక్కువ శాతం వాళ్ళే వండుతారు. వాళ్ళే వండుతూ ఓపిక్గా వండుతారు. అయితే ఈ వండినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ రాజుగారు చెప్పిన ఈ నేచర్ లివింగ్, హౌ టు ఈట్ అనే ప్రాక్టీసెస్ కానీ ఇంబైబ్ చేసుకుంటే తనొక్కరిదే కాదు, తను వండిన వంటల త్రూ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి రుచి ఆస్వాదించి తినొచ్చు. ఇదేం శిక్షించడం కాదు. అంటే ఒక అమ్మాయి నేర్చుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అలవాటు అవుతుంది. అందరినీ మొత్తం పాటించాల్సిన అవసరం లేదు, కనీసం కొంతవరకు పాటిస్తే ఆరోగ్యకరంగా ఎక్కువ రోజులు బ్రతుకుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నటువంటి మీ నినాదాన్ని మీరు విశ్వసించి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మేడం గారిని, కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకొని వస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, యాజమాన్యానికి, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ కూడా మీ తరపున మా తరపున కృతజ్ఞతా నమస్కారాలు సార్. ఓం నమో వెంకటేశాయ, నమ శివాయ, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్.